షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. మరి యోనా గ్రంథము 2వ అధ్యాయము 9వ వచన భాగాన్ని చదివి ధ్యానించుకుందాం. యోనా గ్రంథము 2వ అధ్యాయము 9వ వచన భాగం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును, నేను మ్రొక్కుకొనిన మ్రొక్కు బలులను చెల్లింపక మానను, యెహోవా యొద్ద నీ రక్షణ దొరుకును అని ప్రార్థించాను. ఇక్కడ యోనా చేసిన ప్రార్థన మనం చూస్తున్నాము. అది ప్రార్థన చేసిన వెంటనే జరిగిన అద్భుతం ఏంటి తెలుసండి? ఆ 10వ వచనం, అంతలో యెహోవా మత్స్యంలో ఆజ్ఞేయగా అది యోనాను నేల మీద కక్కివేశను. అంటే యోనా కడుపులో ఉండి చేసిన ప్రార్థన, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించింది. ఎందుకంటే తండ్రి చెప్పిన మాటను పెడచెవిని పెట్టి ఆజ్ఞాతిక్రమం చేయటం వల్ల తండ్రి అయిన దేవుడు యోనాను మరి ఏ విధంగా ఆ యొక్క మత్స్యము కడుపులో 3 రోజులు ఉంచడం మనం చూసాం కదండి యోనా చరిత్రలో. అయితే ఇక్కడ చెప్తున్న మాట, ఆయన చేసిన ఈ యొక్క ప్రార్థన చూస్తే కనుక, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పించేదను, నేను మ్రొక్కుకొనిన మ్రొక్కు బలులను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. ఈ యొక్క రక్షణ విషయంలో మరి తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలు ఏంటని చూస్తే గనక రాజైన దావీదు ద్వారా కూడా 50వ కీర్తన 23వ వచనంలో ఈ విధంగా చెప్తున్నాడు. స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనబరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకునగా. దేవుని రక్షణ పొందుకోవాలంటే మనకు రక్షణ తండ్రి దగ్గరే ఉంది, యెహోవా దగ్గర మనకు తెలుసు కదండి. మరి దాన్ని మనం పొందుకోవాలంటే మనం చేయవలసిన పని ఏంటంటే స్తుతి యాగం అర్పించుట, దేవుని స్తుతించడము, దేవుని నామాన్ని కనపరచడము, ఆయనను మహిమపరచడము. అందులోనే ఉంది దేవుని యొక్క రక్షణ. అంటే ఒక మనిషిని ఎప్పుడు స్తుతిస్తాము, ఒక మనిషిని ఎప్పుడు ప్రేజ్ చేస్తామండి, ఒక మనిషిని ఎప్పుడు పొగడగలుగుతాము? అతనిలో మంచి ఉన్నప్పుడే కదా, దానిని మనం అంగీకరించినప్పుడే కదా. మరి అటు రీతిగా తండ్రిని స్తుతిస్తూ మన యొక్క అంగీకారంను తెలియజేస్తే అదే మనకు రక్షణ ఇచ్చేది. ఇక్కడ చెప్తున్న మాట అదే, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనబరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకను. మనము తండ్రిని స్తుతించడం ద్వారా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీని ఆరాధించడం ద్వారా, పరిశుద్ధాత్మలోనికి మన యొక్క హృదయమును నడిపించుకోవడం ద్వారా మనం ఏం చేస్తున్నామంటే మన రక్షణ మార్గమును దినదినము కూడా మనము ఏం చేసుకుంటున్నామండి, సిద్ధపరుచుకుంటున్నాము, బలపరుచుకుంటున్నాం అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క స్తుతియాగమును లేకపోతే తండ్రికి ప్రార్థించటము లేకపోతే మరి పరిశుద్ధాత్మ రాకొరకు మనం ఎదురు చూడబాబు చేస్తూ ఉంటాము, మనమే దేవుని మార్గానికి మరి దూరం పరుచుకున్నట్లు మనము అంగీకరించవలసినదే. ఎంత అద్భుతమైన మాట! స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు. ఆయనను మహిమపరచడం అనగా ఆయన నామమును అంగీకరించడమే, రక్షణలోనికి మనము నడవబడటమే, రక్షణలోనికి మనం నడిపించబడటమే. కాబట్టి మనమందరం కూడా ఆయన స్తుతిస్తూ మరి ఆయనను ఆరాధించవలసిన వారము అయి ఉన్నాము. మరి భక్తుడిని పౌలు కూడా అంటాడు కదా, మరి అపోస్తల కార్యములో చూస్తే కనుక 4వ అధ్యాయము 12వ వచనంలో చూస్తున్నాం ఈ మాట. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను, కానీ ఆకాశం క్రింద మనుషులు ఎంత ఇయ్యబడిన మరి ఏ నామమున మనం రక్షణ పొందలేము. మనిషి ద్వారా రక్షణ అసాధ్యము, ఎవరికి అధికారం లేదు. కేవలము తండ్రి నామం వలన, యెహోవా నామం వలనే, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ నామం వలనే మనకి రక్షణ కలుగుతుంది. ఇక్కడ అది రాయబడింది. మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందగలము. కాబట్టి రక్షించబడిన మనము ఇంకా ఆత్మలో బలపరచబడాలి. రక్షణ లేని వారికి రక్షణలోనికి నడిపించటకు మనం అంత ప్రయత్నం చేయాలి. ఆయనను స్తుతించడం ద్వారా, ఆయన నామాన్ని అంగీకరించడం ద్వారా ఆయన యొక్క రక్షణ ఫలములను మనము అనుభవిందాము. మరి ఎవ్వని వలన రక్షణ దొరకదు, తండ్రి నామం వలననే, తన యెహోవా నామం వలనే మనకి రక్షణ దొరుకుతుంది. యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ నామం వలనే మనకు రక్షణ ఆత్మలో బలం కలుగుతుంది. కాబట్టి ఆ నామం మనం అంగీకరించి ఆయన స్తుతిస్తూ ఆయన ఆరాధిస్తూ దేవుని యొక్క ఫలమును పొందుకున్న అట్టి కృప తండ్రి అయిన దేవుడు మనందరూ దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధ మహోన్నతం మన కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మరి ఎవ్వని వలనను, మరి ఈ భూమి మీద ఎవ్వని వలనను రక్షణ లేదు, నీ నామం వలననే, నీ వలనే మేము రక్షణ పొందుకున్నాం ప్రభు. రక్షణ ద్వారా
మాకు ఇచ్చిన రక్షణ బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు అని ఈ మాటలు వింటున్న బిడ్డలు అనేక మంది ఇంకా ఎవరైతే నేను అంగీకరించలేదో, రక్షణ నడిపించబడలేదో వారితో ఇప్పుడు మాట్లాడండి, దర్శించండి. నీ నామం ద్వారా రక్షణలో నడిపించబడి మా జీవితాలను బాగు చేసుకుని మీ యొక్క తండ్రి పరలోక రాజ్యపు గుంపులు మమ్మల్ని ఉంచమని నజరేయుడైన యేషువా మెస్సీ నామములో ప్రార్థన వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.